Our Lord Jesus Christ said, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, whenever you pray, మీరు ప్రార్థించినప్పుడు, whenever, ఎప్పుడు మీరు ప్రార్థన చేస్తారు, whenever you come to God, దేవుని దగ్గరికి మీరు ఎప్పుడు వచ్చినా, whenever you open your words in prayer, ప్రార్థనలో మీరు మాట పలకడం ఎప్పుడు ప్రారంభించినా, pray in this way. ఈ విధంగా ప్రార్థన చేయండి. And our Lord Jesus Christ gives 6 prayer topics. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 6 ప్రార్థన విషయాలు ఇచ్చారు. 6 prayer needs. 6 ప్రార్థన అవసరాలు ఇచ్చారు. The way you give your prayer needs to your pastor, Jesus has given 6 prayer needs to his disciples. ఇదిగో మనం ఏ విధంగా అయితే సేవకులకు ప్రార్థన అవసరాలు చెప్తూ ఉంటామో, అలాగే శిష్యులకు కూడా యేసు ప్రభువారు ఇదిగో 6 ప్రార్థన విషయాలు ఆయన చెప్పారు. Jesus says, యేసు ప్రభువారు అన్నారు, you have to pray in this way. ఈ విధంగా మీరు ప్రార్థన చేయవలెను. When we observe carefully, మనం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే in that 6 prayer points, ఈ 6 ప్రార్థన అంశాలలో the starting 3 prayer points belong to God. ప్రారంభంలో 3 విషయాలు కూడా దేవునికి చెందినవిగా ఉన్నాయి. The starting 3 prayer points belong to heaven. ఇదిగో ప్రారంభపు 3 విషయాలు కూడా పరలోకానికి చెందినవిగా ఉన్నాయి. The second 3 points తరువాత 3 ప్రార్థన అంశాలు belongs to earth, భూ సంబంధమైనవిగా ఉన్నాయి, belongs to a man, మానవ సంబంధంగా ఉన్నాయి, belongs to a believer. విశ్వాసి సంబంధంగా ఉన్నాయి. And Jesus says, యేసు ప్రభువు అన్నారు, whenever you pray, మీరు ప్రార్థన చేయనప్పుడు open your mouth మీ నోళ్ళు తెరవాలి. and say, Father. ఏం చెప్పాలి తెలుసా? తండ్రి అని చెప్పాలి. Before someone can pray in the place of prayer, ప్రార్థనా స్థలములో ఏ వ్యక్తి అయినా ప్రార్థన ప్రారంభించినప్పుడు there should be a prerequisite to pray. ప్రార్థించడానికి ఒక ప్రారంభపు అంశాన్ని దేవుడు చెప్పారు. Prerequisite, precondition. మరి షరతును దేవుడు చెప్పారు. That the prerequisite that everyone should be his son or his daughter. ఇదిగో పిల్లల మొట్టమొదటిగా ప్రారంభ షరతుగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా ఆయన కుమారుడు, ఆయన కుమార్తె ఉన్నారు. When the sons and daughters go to God, ఎప్పుడైతే కుమారులు కుమార్తెలు దేవుని దగ్గరికి వెళ్తారో, to run before God, దేవుని ముందుకు పరిగెత్తుతున్నారో, in prayer, ప్రార్థనలో పరిగెత్తునప్పుడు and call him Father, ఇదిగో ఆయన ప్రభు తండ్రి అని పిలవడం. there is a prerequisite that we have a relation with God as a father and as a son. ఇదిగో బిడ్డలారా, ప్రార్థనా స్థలంలోకి మనం వెళ్ళేదానికి ప్రారంభ షరతుగా, ప్రాథమిక షరతుగా ఉండవలసిన విషయం ఏంటంటే, మనందరికీ ఆయన తండ్రిగా ఉండాలి, మనం ఆయనకు కుమారులుగా కుమార్తెలమై ఉండాలి. Before you open your word in prayer, ప్రార్థనలో మీరు మాటలు మాట్లాడడం ప్రారంభించే ముందు, before you open your word as a father in prayer, ఇదిగో తండ్రి అని మీరు ప్రార్థన ప్రారంభించే ముందు, there is a prerequisite for every believer. ప్రతి విశ్వాసికి ప్రాథమిక షరతు ఏంటంటే, There is a prerequisite to every pastor. ప్రతి సేవకుడికి ప్రారంభ షరతు ఏంటంటే, There is no exception for anyone. ఎవరికి కూడా మినహాయింపు ఏమీ లేదు. Not by your age, not by your merit, not by your strength, not because you're in a senior citizen in a Christian family, not because your ancestors are Christians, nothing like that. అయ్యో పిల్లరా, ఈ ప్రారంభ షరతు అందరికీ వర్తిస్తా ఉంది. నేను చాలా సీనియర్ వృద్ధుడై ఉన్నాను, వయసులో పెద్దవాడిని, చాలా సీనియర్ సేవకుడిని అని ఎవరికి మినహాయింపేమి కూడా లేదు. Everyone who comes to God, ఎవరైనా దేవుని దగ్గరికి వచ్చిన వారు should fulfill this prerequisite. తప్పక ఈ ప్రాథమిక షరతును వారు నిర్వర్తించాలి. When the prerequisite is passed, ఎప్పుడైతే ఆ యొక్క ప్రాథమిక షరతును ఉత్తీర్ణులవుతామో, they would come to a platform where they can call him Father. అప్పుడు మనమందరము కూడా ఆయనను తండ్రి అని పిలిచే స్థానానికి రాగలుగుతాం.